కొండన్న కొడతాడు, గట్టిగా కొడతాడు అని అనుకున్న మూవీ 'కింగ్డమ్'. కానీ గురి చూసి కొట్టాడు అని అనుకునే లోపే గురి తప్పింది. సినిమాకి మిక్స్డ్ రిపోర్ట్స్ వచ్చాయి. లాస్ట్‌కి యావరేజ్ గ్రాసర్‌గా నిలిచి బాక్స్ ఆఫీస్ సక్సెస్‌ని ఫుల్‌ఫిల్ చెయ్యలేకపోయింది. అసలు 'కింగ్డమ్' ఎందుకు గురి తప్పింది? ఎక్కడ తప్పు జరిగింది? సింపుల్‌గా చెప్పాలంటే వాట్ వెంట్ రాంగ్ విత్ 'కింగ్డమ్' అనే విషయం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. వీడియో ఎండ్ వరకు చూసి మీ ఒపీనియన్‌ని డీటెయిల్డ్‌గా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. మేము కూడా కామెంట్స్ చూస్తాము. అండ్ అది సంగతి. ఇప్పటికి బాగా లాగ్ అయింది వైసోలేట్ మామ. ఇంక మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. టాపిక్‌లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట. మీకు 'వాట్ వెంట్ రాంగ్' అనే సీరీస్ మీద ఇంకా వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోకి ఒక 2K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాము. అది పూర్తి చేసేయండి. అలా అయితే మీకు ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని మాకు కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ 'వాట్ వెంట్ రాంగ్' సీరీస్‌లోని ఏ మూవీ మీద వీడియో చెయ్యాలో అనే విషయం గురించి కామెంట్స్‌లో చెప్పండి. మేము కూడా చూస్తాము. వీడియో చూసేవాళ్ళు కొత్త వాళ్ళైతే మాత్రం కాస్త మా ఛానల్‌ని విజిట్ చేసి కాంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా లాగితే బూతులు తిడతారని నాకు అర్థమయ్యింది. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1, వీక్ క్యారెక్టరైజేషన్స్. మూవీలోని వరల్డ్‌ని కరెక్ట్‌గా సెటప్ చేయడానికే ప్లాన్ చేసుకున్నారు. ఎంత మంచి సెటప్ ప్లాన్ చేసినా సరే క్యారెక్టర్ స్ట్రాంగ్‌గా ఉండడం చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ అదే బెడిసి కొట్టింది. మూవీలో మెయిన్ విలన్ ఒకరు అని చెప్పలేము. ఏదో మొరగన్ క్యారెక్టర్ అతి చేయడం వల్ల మెయిన్ విలన్ లా ఫీల్ అవ్వాలేమో కానీ ఆ క్యారెక్టర్ ని ఇంకా బాగా రాసుకొని డేంజరస్ గా ప్రెజెంట్ చేసి ఉండొచ్చు. కానైనా సరే ఆ క్యారెక్టర్ కొద్దో గొప్పో ఎలివేట్ అయ్యిందంటే దానికి కారణం మాత్రం వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్. ఇంకా కార్టెల్ అని అన్నారు కానీ ఆ కార్టెల్ బ్యాచ్ ని చూస్తున్నప్పుడు ఎక్కడో కూడా పెద్ద విలన్ గ్రూప్ ని చూస్తున్న ఫీలింగ్ అయితే ఉండదు. ఇక్కడ మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే కార్టెల్ కంటూ ఒక హెడ్ పర్సన్ ఉండకపోవడం. అధికారం చూపిస్తూ రూత్లెస్ గా తన కను సైగలతో కార్టెల్ ని కంట్రోల్ చేస్తూ భయపడుతున్నాడంటే ఆలోచించండి ఆ రోల్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో. బట్ అన్ఫార్చునేట్లీ అలాంటి ఒక క్యారెక్టర్ ఈ మూవీలో లేదు. అండ్ కార్టెల్ లో కూడా అంతా ఒకటే, అందరూ ఒకటే అన్నట్టుగా చూపించారు. దానివల్ల ఒక స్ట్రాంగ్ విలన్ కి స్కోప్ గట్టిగా తగ్గింది. స్టార్టింగ్ లో చెప్పాను కదా, వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ వల్ల మొరగన్ రోల్ ఎలివేట్ అయ్యిందే కానీ ఆయన పర్ఫార్మెన్స్ గాని వీక్ అయ్యింది అనుకోండి, మొరగన్ రోల్ కూడా బిస్కెట్ అయిపోయేది. ఇంకా సూర్య అండ్ శివ, అదే విజయ్ దేవరకొండ గారు అలాగే సత్యదేవ్ గారి రోల్స్. అసలు ఇందులోని ఏ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ అర్థమై సావదు అంటిల్ శివాస్ డెత్. శివ క్యారెక్టర్ చనిపోయే వరకు ఆ క్యారెక్టరే మూవీకి మెయిన్ లీడ్ ఏమో అన్న ఫీలింగ్ వస్తుంది చాలా చోట్ల మనం గమనిస్తే. ఎందుకంటే ట్రైబ్ ని సేవ్ చేయడమే మూవీ యొక్క మెయిన్ గోల్. అయితే ఆ ట్రైబ్ ని సేవ్ చేయడానికే శివ నానా కష్టాలు పడుతూ ఉంటాడు. కానీ సూర్య మాత్రం నా అన్నని కాపాడేయాలి, నా అన్న అని అనడమే కానీ ఎక్కడా కూడా సూర్య క్యారెక్టర్ కంటూ ఒక సాలిడ్ ఆర్క్ అనేది క్రియేట్ అవ్వలేదు. ఆల్సో ఇంకొక రీజన్ కూడా ఉంది, అది కమింగ్ పాయింట్స్ లో చెప్తాను. ఇంకా శివ క్యారెక్టర్ ని కనుక మనం చూసుకుంటే మూవీలో మనకు ఒక ట్రైబ్ ని చూపించారు కదా, ఆ ట్రైబ్ మొత్తంలో శివ ఒక్కడే బయటవాడు. మిగతా వాళ్ళంతా ఆ ట్రైబ్ కి సంబంధించిన వాళ్ళే. అసలు ఆ ట్రైబ్ బయట వాళ్ళు తన తెగలోకి రావడానికి ఒప్పుకోరు అన్నట్టుగా ఏదో కొంచెం ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశారు. కానీ శివాని ఎలా యాక్సెప్ట్ చేశారు? పైగా ఆ ట్రైబ్ లో ఒక అమ్మాయితోని శివాకి పెళ్లి అవుతుంది. అసలు వాళ్ళు శివాని ఎందుకు అంతలా నమ్మారు? శివ ఎందుకు ఆ ట్రైబ్ ని సేవ్ చేయడానికి అంత కష్టపడుతున్నారు? దీని గురించి ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే అస్సలు లేదు. కనీసం మినిమల్ ఎక్స్ప్లెనేషన్ కూడా లేదు. ఇంకా హీరోయిన్ అమ్మ బాబాయ్, అసలు పాప స్పై అని బాబుకి ఎలా తెలిసింది? సరే అది పెద్ద మ్యాటర్ కాదు, అది పక్కన పెట్టేద్దాం. పాప బాబు మీద కనిపిస్తే చాలు కన్సర్న్ చూపించేస్తుంది. ఏంటో అర్థం కాలేదు. వాళ్ళ మధ్య లవ్ ట్రాక్ సాంగ్ లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల రిమూవ్ చేసాము అని అన్నారు. హీరోయిన్ ట్రాక్ చాలా ఇన్కంప్లీట్ అయిపోయింది అవి రిమూవ్ చేయడం వల్లే. సెకండ్ పార్ట్ లో స్కోప్ ఉంటుంది అని అన్నారు కానీ ఫస్ట్ పార్ట్ లోనే కనీసం ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు. ఇంకేముంటది చెప్పండి? ఇంకా సూర్యకి టాస్క్ ఇచ్చిన ఆఫీసర్ ఇదో తలతిక్కల క్యారెక్టర్. దేశం అంటాడు, పోలీస్ అంటాడు, నీ అన్నని కాపాడుకో అని చెప్పేసి ఆయన్ని పంపిస్తాడు. ఆడి చచ్చిపోయినా పర్లేదు, నా దేశం నాకు ముఖ్యం అంటాడు. ఐఎమ్ పోలీస్, ద పోలీస్ ఈస్ పవర్ అని అంటాడు. అలా స్పై కింద వెళ్ళిన తమ పోలీసుల్ని ఆడి చంపిమంటాడు. ఇదెక్కడ తలతిక్కల క్యారెక్టరైజేషన్ అండి బాబు. సరే, ద నెక్స్ట్ పాయింట్, నో ఎలివేషన్స్. ఇలాంటి ఒక కథలోని హీరో క్యారెక్టర్ కి ఎలివేషన్స్ తప్పనిసరి, కానీ ఒక ప్రాపర్ ఎలివేషన్ కూడా ఉండదు. షిప్ లాగే సీన్ ఉంటుంది కదా, లిటరల్లీ జెర్సీలోని ట్రైన్ సీన్ రేంజ్ ఎలివేషన్ కానస్సలు కనెక్ట్ అవ్వదు. మూవీని ఒక స్పై థ్రిల్లర్ లాగా స్టార్ట్ చేశారు. ఆ జోనరాని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేశారా అంటే చేయలేదు. తర్వాత సేవియర్ మోడ్ లోకి మార్చారు. ఆ మోడ్ లోకి మారిన తర్వాత ఏమైనా ప్లాన్ చేశారా అంటే అంత లేదు. మూవీ అయిపోయింది. హీరో స్పైలా ఉన్నప్పుడు ఏమైనా ప్రాపర్ గా ఎలివేషన్లు పడ్డాయా అంటే లేదు. పోనీ సేవియర్ గా మారాక ఎలివేషన్ పడ్డాదా అంటే అంత సీన్ లేదు. అయినా చెప్పాను కదా, సేవియర్ మోడ్ లోకి మారింది అని అనుకున్న లోపే మూవీ అయిపోయింది. ఇందాక చెప్పాను కదా, హీరో క్యారెక్టర్ శివానా లేదా సూర్యానా అర్థం కాలేదు అని. హీరో అంటే అది కూడా
ఇలాంటి జోనరాలోని మినిమం ఎలివేషన్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం. కాస్త లేట్ అయినా పర్లేదు, ప్రాపర్ సీన్ విత్ నీట్ ఎలివేషన్ ఉంటే సూర్య క్యారెక్టర్ అనేది ఎలివేట్ అయ్యి ఉండేది. మూవీ యొక్క మెయిన్ కాన్ఫ్లిక్ట్ ట్రైబ్ ని సేవ్ చేయడం, ఆ మోటివ్ ఏమో శివాది. అండ్ దానికోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీ అవుతాడు. సూర్య అయితే అసలు ఆ ట్రైబ్ ని సరిగ్గా పట్టించుకోడు. ఏదో ఇంటర్వెల్లోని తల్లి బిడ్డ అనే ఒక్క చిన్న సీన్ పడుద్ది, కానీ ఆ మొమెంటం తర్వాత క్యారీ అవ్వదు. ఇక్కడే అసలు దెబ్బ పడ్డది. నెంబర్ 3, ఎమోషన్స్. ఇప్పుడు సేవియర్ మోడ్ ఆఫ్ మూవీస్ కి ఎమోషన్స్ చాలా అవసరం, కానీ ఒకటంటే ఒక్క ఎమోషన్ కూడా వర్క్ అవ్వదు. ఆఖరికి బ్రదర్స్ అనే బాండ్ ని ఎస్టాబ్లిష్ చేసిన అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చెయ్యలేదు. దానివల్ల సూర్య శివతో వెళ్ళిపోతే బాగుండేది, వాళ్ళు కలవటం మాకు కావాలి అని ఒక్క చోట కూడా ఆడియన్స్ కనిపించలేదు. అసలు ఆ బ్రదర్ అనే ఎమోషన్ అసలు రీచ్ అవ్వలేదు. ఇంకా సేవియర్ మోడ్ అంటారా, నేను చెప్పాను కదండి, శివ క్యారెక్టర్ చనిపోక ముందు వరకు అసలు సూర్య ట్రైబ్ ని దాకను కూడా దాకడు. అన్న అంటేని అని చెప్పేసి ఓ కోరస్ పాడుతూ ఉంటాడు అంతే. సడన్ గా అన్న చచ్చిపోగానే రగిలే రగిలే అని చెప్పి పాటేసుకుంటూ వెళ్ళిపోతాడు. అన్న చనిపోయాడని చెప్పి సడన్ గా ట్రైబ్ కండగా నిలిచిపోతాడు. పోన్ ఎమోషనల్ గా ఏమైనా గట్టిగా హిట్ అయ్యేలా ఏదైనా సీన్ పడిందా అనుకుంటే ఇలా రివోల్ట్ అవ్వగానే అలా సినిమా అయిపోద్ది. ఇదేంటి ఇప్పుడే కదా రివోల్ట్ అయ్యాడు, అప్పుడే అయిపోయింది ఏంటి సినిమా అని ఫీలింగ్ వచ్చింది. సూర్య అండ్ శివ మధ్య ఉండే ఆ బ్రదర్హుడ్ బాండ్ ని ఇంకొంచెం బెటర్ గా ఎస్టాబ్లిష్ చేసి తన అన్న చనిపోయాడు అనే పెయిన్ ని ఇంకొంచెం హార్డ్ హిట్టింగ్ గా చూపించి తన అన్నని కాపాడలేకపోయాను అనే బాధలో ఉన్నప్పుడు ఆ ట్రైబ్ ని చూసి వాళ్ళు పడుతున్న క్షోభని గమనించి ఆ ట్రైబ్ ని కాపాడడం కోసం వాళ్ళ అన్న పడ్డ వేదనని అర్థం చేసుకొని ఇప్పటి వరకు మీకోసం శివ ఉన్నాడు, ఇక్కడి నుంచి సూర్య ఉంటాడు. 1 సెకండ్, ఎక్కడో కొడుతుందే, సూర్యనా? ఓ సారీ, సూర్య కదా, తప్పు రాస్తున్నట్టున్నాను. సరే, ఇప్పటి వరకు సూర్య అని అనేసినందుకు క్షమించాలి. ఇక్కడి నుంచి సూర్య అని కంటిన్యూ చేస్తానే. ఓకే, డైలాగ్ రిపీట్. ఇప్పటి వరకు మీకోసం శివ ఉన్నాడు, ఇక్కడి నుంచి ఈ సూర్య ఉంటాడు. మా అన్న కళ నెరవేర్చడానికి నేను మీకు అండగా ఉంటా. ఇక్కడి నుంచి మీ రక్షణ నా బాధ్యత అంటూ ఒక సాలిడ్ స్పీచ్ ఇచ్చి స్ట్రాంగ్ ఎలివేషన్ ఇచ్చి అలా అదే ఎలివేషన్ ని ఫిల్ చేస్తూ క్లైమాక్స్ ని ఎండ్ చేసి ఉంటే దెబ్బకి ఎమోషన్ ఒక రేంజ్ లో హిట్ అయి ఉండేది. కానీ అలా కాలేదే, ఎమోషనల్లీ జీరో ఇంపాక్ట్. అదే ఒక మేజర్ మైనస్ అయ్యింది. నెంబర్ 4, హర్రీ క్లైమాక్స్. ఇప్పటికే చాలా సార్లు మెన్షన్ చేశాను అనుకుంటాను ఈ పాయింట్, బట్ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. సేవియర్ మోడ్ లోకి వెళ్ళింది అని అనుకునే లోపే సినిమా అయిపోయింది. క్లైమాక్స్ ఎంత స్పీడ్ గా వెళ్ళిందంటే అక్కడ జరిగే సీను ఎమోషను మనం రిసీవ్ చేసుకునే అంత బ్రీతింగ్ స్పేస్ కూడా ఉండదు. అబ్బో చాలా లేట్ అయిపోయింది, ఫాస్ట్ గా క్లైమాక్స్ పెట్టి ఎండ్ క్రెడిట్స్ చేసి ముగిచ్చేద్దాం, వీళ్ళని ఇంతవరకు కూర్చోబెట్టడమే ఎక్కువ అన్నట్టుగా ఫాస్ట్ గా ముగిచ్చేశారు. క్లైమాక్స్ కి ముందున్న సినిమా మొత్తం ఎందుకంత లాగడం, క్లైమాక్స్ ని ఎందుకంత ఫాస్ట్ గా క్లోజ్ చేయడం, ఎందుకంటున్నా. ఇంకా తర్వాత మళ్ళీ నెక్స్ట్ పార్ట్ కోసం క్లిఫ్ హ్యాంగర్ ఒకటి. నెంబర్ 5, పార్ట్ 2. గట్టిగా మాట్లాడుకుంటే సింగిల్ పార్ట్ లో క్లోజ్ చేసేయాల్సిన ఒక సేవియర్ డ్రామా వరల్డ్ అని ఎక్స్పాండ్ చేసి ఫస్ట్ పార్ట్ లో ఏం చూపించకుండా సెకండ్ పార్ట్ లో అన్ని దాచుంచామని చెప్పి క్లిఫ్ హ్యాంగర్ పెట్టి వదిలేశారు. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేసే అంత స్ట్రాంగ్ ఫీలింగ్ ఇచ్చే క్లిఫ్ హ్యాంగరా అంటే అది కాదు. మురగన్ అన్న క్యారెక్టర్ ని ఏమైనా ఫిక్స్ అయ్యి ఆ క్యారెక్టర్ ని రివీల్ చేసి రూత్లెస్ అని చూపించి రోలెక్స్ రేంజ్ సీన్ ఒకటి పెట్టుంటే సర్లే కొద్ది గొప్ప ఫీల్ అయ్యి ఉండేవాళ్ళం, కానీ అలా కూడా చేయలేదు. సెకండ్ పార్ట్ లో హీరో ఎదుర్కోవాల్సిన కాన్ఫ్లిక్ట్ నే కాదు, హీరో ఎదుర్కోవాల్సిన రూత్లెస్ క్యారెక్టర్ ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తానే కదా సెకండ్ పార్ట్ మీద కొద్దో గొప్ప హై అనేది వచ్చేది. ఈవెన్ ఐ హ్యాడ్ అ డౌట్, అసలు పార్ట్ 2 కి నిజంగా వీళ్ళ దగ్గర స్టోరీ రెడీగా ఉందా అంటే. ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది మామ, 2 పార్ట్స్ అని చెప్పి ఫస్ట్ పార్ట్ ని సరిగ్గా ప్రెజెంట్ చెయ్యకుండా అన్ని సెకండ్ పార్ట్ లో దాచుంచామని చెప్పి క్లిఫ్ హ్యాంగర్ ఆర్ ఎండ్ క్రెడిట్స్ వేసి వదిలేయటం. నిజం చెప్పాలంటే యు పీపుల్ చీటింగ్ ఆడియన్స్ కొనే టికెట్ కి మీరు సగం సినిమానే చూపిస్తున్నారు, మిగతా సగం రిజల్ట్ ని బట్టి అన్నట్టుగా వదిలేస్తున్నారు. ఇలా జనాన్ని మోసం చేస్తున్నారు, కానీ సాటిస్ఫై మాత్రం చెయ్యటం లేదు. పోనీ 2 పార్ట్స్ స్టఫ్ ఉంది అంటే తీయండి పర్లేదు, కానీ ముందు ఫస్ట్ పార్ట్ ని సరిగ్గా ప్రెజెంట్ చెయ్యండి. మీరు పార్ట్ 1 ని ప్రాపర్ గా ప్రెజెంట్ చెయ్యకుండా పార్ట్ 2 కోసం జనం ఎలా వెయిట్ చేస్తారు చెప్పండి. బాహుబలి, పుష్ప, కేజీఎఫ్, ఖైదీ, సలార్, కల్కి ఇలా ప్రతి మూవీ విషయంలోని ఇదే జరిగింది. పార్ట్ 1 ని సాలిడ్ గా ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి పార్ట్ 2 కోసం వెయిట్ చేశారు అండ్ వెయిట్ చేస్తున్నారు. వీటిని చూసి ఒక లెసన్ నేర్చుకోండి. చెప్తున్నా కదా, కింగ్డమ్ మూవీ సింగిల్ పార్ట్ లో తీసేయచ్చు, ఎందుకంటే పార్ట్ 1 లో అంత ఎంగేజింగ్ స్టఫ్ ఏం లేదు. టోటల్ ఫస్ట్ పార్ట్ ని ఫస్ట్ హాఫ్ లో, సెకండ్ పార్ట్ ని సెకండ్ హాఫ్ లో ప్లాన్ చేసి లెంత్ అయినా పర్లేదు ప్రాపర్ గా మూవీని ప్రెజెంట్ చేస్తే జనం తప్పకుండా థియేటర్ కి వచ్చి ఎంకరేజ్ చేస్తారు. ఏ యానిమల్ అండ్ పుష్ప మూవీస్ చూడలేదా? నిజంగా
కింగ్డమ్ మూవీ విషయంలో జరిగిన మేజర్ మిస్టేక్ మాత్రం 2 పార్ట్స్ కింద ఈ మూవీని విడదీయడం. ఆ తర్వాతే మిగతా అన్ని పాయింట్స్ వస్తాయి. అది సంగతి. కింగ్డమ్ మూవీ విషయంలో జరిగిన మిస్టేక్స్ అయితే ఇవి. ఇది పర్సనల్లీ నా ఒపీనియన్. మీ యొక్క ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో డెఫినెట్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. అండ్ చెప్పాను కదా, వాట్ వెంట్ రాంగ్ సిరీస్ ని కంటిన్యూ చేయాలంటే ఒక 2K లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేసేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీ మీద వీడియో చెయ్యాలో అనే విషయం గురించి కూడా కామెంట్స్ లో చెప్పండి. దాని మీద ఒక సాలిడ్ వీడియో ప్రిపేర్ చేసుకుని మేము ముందుకు వచ్చేస్తాము. 2K లైక్స్ టార్గెట్ చెప్పాను కదా, మీకు ఎంతవరకు ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉందో అని తెలుసుకోవడానికి మాత్రమే. ఓకే, ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.